వెల్కమ్ టు బి నరేష్ 99 ఛానల్కి స్వాగతం. ఈరోజు చెరువుగట్టులో శ్రీ జడల రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ జడల రామలింగేశ్వర స్వామితో 10 ఏళ్ళ అనుబంధం ఉన్న ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడిని పూర్తిగా అన్ని తెలుసుకుందాం. వస్తే స్వామి, మీ పేరేం పేరు స్వామి? విజయ్ స్వామి. విజయ్ స్వామి, ఈ రామలింగేశ్వర స్వామికి నీకు ఎన్ని సంవత్సరాల అనుబంధం ఉంది స్వామి? 10 సంవత్సరాలు ఉంది స్వామి. 10 సంవత్సరాలు. అంటే స్వామి ఇక్కడ కళ్ళలోకి వచ్చి మన బాధలు తీస్తాడని ఇక్కడ చాలా మంది భక్తులు అన్నారు. అది నిజమేనా స్వామి? విజయ స్వామి. ఇది మీకున్న అనుబంధం ఒకసారి మాకు చెప్పండి స్వామి. చెప్తాను స్వామి. నాకు జల్లు ఉండేది స్వామి. చిన్నప్పటి నుంచి జల్లు వచ్చినాయి. జల్లు వచ్చిన తర్వాత ఒక రోజు నేను అనుకోకుండా జల్లు తీసుకున్నాను స్వామి. జల్లు అంటే తలకాయ జడలు 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 చివరి జల్లు ఉండేది స్వామి. నాకు చివరి ఒట్టి మీద వస్తాయి కాబట్టి చివరి జల్లు బాగా పొడుగులాగా వచ్చింది. పొడుగులాగా వచ్చి ఇక నాకు చేతులు అనిపించి ఎట్లా అనిపించిందో ఇక నేను తీసుకున్నాను స్వామి. శ్రీశైలం పోయి తీసుకునే రోజే జ్వరం వచ్చింది స్వామి. జ్వరం వస్తే 81 రోజు ఇంటే పడుకున్నాను స్వామి. 81 రోజు ఇంటే పడుకున్నాను. నీళ్ళు కూడా తాపలు ఏం కాకుండా అన్నం లేకుండా పడుకున్నాను. తర్వాత ఒక రోజు స్వామి, ఏం స్వామి నాకు రిటర్న్స్ పోయా, నేను ఎవరికి అన్యాయం చేసి అందరికి మంచిగా చేసాను సేవ అంటే ఒక రోజు కళ్ళకి వచ్చి కళ్ళకి ఏరో రూపం వచ్చాడు స్వామి. అంటే మనుషులకి వస్తుందా? ఏరో రూపం ఎత్తుకుని జన్యు వేసుకుని జోలు వేసుకుని కొంచెం చెప్పండి మాకు. వేసుకుని తెల్ల బట్ట వేసుకుని వచ్చాడు స్వామి. శివ బాబు, నువ్వు పోయి చెరిగొట్టులో 3 నిద్రలు చేయి, మంచిగా అవుతావు అని చెప్పాడు స్వామి. నేను చెరిగొట్టు ఆ తెల్లారే చెరిగొట్టు వచ్చి ఆపరేషన్ బండి ఉంది కదా స్వామి. ఆపరేషన్ బండి మీద 3 నిద్రలు చేసి స్వామి. 3 నిద్రలు చేసి అక్కడ నుంచి ఆపరేషన్ బండి మీద వచ్చే ముందు కొన్నిటి పోయి స్నానం చేసుకుని ఆపరేషన్ బండి మీద నీళ్ళు జిమ్ముకుని అక్కడ కొనుక్కుని 3 నిద్రలు చేసుకుని ఆ 3 నిద్రలో ఫస్ట్ మర్చిపోయి స్వామి. అక్కడ స్నానం చేసుకోగానే పైకి పోయాను స్వామి. మూడు గుండ్లో పోయాను స్వామి. 3 గుండ్లో దర్శనం చేసుకుని అక్కడ నుంచి కిందకు వచ్చి గర్భగుడిలో పోయాను స్వామి. గర్భగుడిలో కొబ్బరికాయ కొట్టుకుని బయట దండ పెట్టుకుని మళ్ళా పరశురాము ఉంటారు కదా స్వామి. ఇట్లా గొర్రెలు పెట్టి ఇట్లా కొడితే గుండె కొడితే అట్టనే ఇప్పుడు కొట్టినట్టు స్వామి. గర్భగుడిలో కాదు స్వామి, పరశురాముడు లింగం ఉన్నది. ఆ లింగం స్వామి అది రియల్ స్వామి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొద్ది ముందు పోతే స్వామి, ముందు పోతే కొంచెం పోతే ఆత్మలింగం ఉంది స్వామి. ఆత్మలింగం కాడ అక్కడ కొబ్బరికాయ ఆయన స్నానం చేపించి పాలు ఎన్ని పోసి అభిషేకం చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని వస్తే జర మంచుకుంది స్వామి. పానం మంచుకుంది. అట్టనే ఇక్కడ నేను చెప్పిన దాకా వనమన్నారు స్వామి. ఎన్ని గుళ్ళు గొప్పలు అన్ని తిరుక్కుంటా ఇక్కడ ఉన్నారు స్వామి. ఇప్పుడు కింద పార్వతమ్మ తల్లి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కింద పోవాలి స్వామి. కింద పోయి ఇక్కడ 41 రోజు గట్టిగా పూజ చేయాలి స్వామి. 41 రోజు గట్టిగా పూజ చేస్తే ఇక్కడ శివ అని 41 రోజు చేస్తే పానాలు వచ్చిన జనాభా గాడ అందరికి పబ్లిక్ అందరికి పానాలు మంచుకుంటే స్వామి. ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా ఆపరేషన్ బండి మీద పనుకోవాలి స్వామి. అప్పుడు అందరికి ప్రశాంతంగా మంచిగా ఉండింది. ఏదన్నా తేడా వచ్చినా కానీ స్వామి ఆపరేషన్ బండి మీద పనుకుంటే శివయ్య వచ్చి కళ్ళకి వచ్చి మనకి ఆపరేషన్ చేస్తాడు స్వామి. ఆపరేషన్ చేస్తే ఈ నొప్పి పోయి స్వామి, కడుపులో నొప్పి పోయి స్వామి. బాధ కష్టాలు పోతాయి. అంటే ఇక్కడ అందరూ మంచిగానే ఉంటారు స్వామి. పూజ చేసుకుంటుంటారు స్వామి. రోజు ఒక్కొక్కళ్ళు 3 నెలలు చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు 5 నెలలు చేసుకుంటారు స్వామి. అంటే దేవుడు చెప్పినట్టే దేవుడు కళ్ళకు చెప్తాడు స్వామి. వాళ్ళు చెప్పింది కాదు స్వామి. దేవుడు వచ్చి డైరెక్ట్ గా చెప్తాడు స్వామి. ఆపరేషన్ బండి మీద కొనుక్కుంటే దేవుడు వచ్చి కళ్ళకు వచ్చి చెప్తాడు స్వామి. ఇటువంటి స్వామి ఇక్కడ పద్ధతిలో ఇక్కుంటూ ఉంటేనే మళ్ళీ దేవుడిని అడిగాం స్వామి. స్వామి ఒకసారి ఇంటికి పోయేస్తాం స్వామి అంటే స్వామి నేను చెప్పింది నాకు అని చెప్పి 2 రోజులు ఆపాడు స్వామి. 2 రోజులు ఆపిన తర్వాత సరే స్వామి ఇంటికి పోయి 2 రోజులు ఉండి మళ్ళా వచ్చి మళ్ళీ ఆపరేషన్ కాడికి పూజ చేసుకోవాలి స్వామి. వాళ్ళ తర్వాత ఇట్లా పూజ చేద్దా. ఆ పూజ అయిపోగానే వాళ్ళు ఈ పూజ గుడి చుట్టూ తిరగాలి స్వామి. గర్భగుడి చుట్టూ తిరగాలి. ఎన్ని చుట్లు తిరగాలి? 41 చుట్టూ తిరగాలి స్వామి. 41 చుట్టూ తిరిగితే బాణాలు మంచుకుంటే స్వామి. మళ్ళీ ఒకసారి ఆ పూజ అయిపోగానే అమ్ముండే మళ్ళీ ఆకు పూజ పెడతారు స్వామి. ఆకు పూజ అంటే ఇప్పుడు ఏం ఆకు? ఇది పాలకూర చెట్టు ఉంది కదా స్వామి. దాని ఆకు తెంపుకుని ఒక్కో చెట్టుకి ఒక ఆకు పెట్టాలి. ఒక్కో చెట్టుకి ఒక ఆకు ఎక్కి పెట్టాలి. ఇట్లా తిరుగుతున్నప్పుడు ఒక ఆకు పెట్టాలి. దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ ఆకు ఇటు పెట్టినప్పుడు చిన్న ముక్కరాయ పైన పెట్టాలి స్వామి, ఎగిరిపోకుండా.
మళ్ళీ ఎగిరిపోతే మళ్ళీ కష్టం సార్, పూజ ఆగిపోయింది. అటు అంటే ఆ చేసుకుంటాం. పూజ ఇప్పుడు మౌనంగా చేయాలా లేకపోతే ఎట్లా చేయాలి? ఎవరితో మాట్లాడు స్వామి, ఎవరితో మాట్లాడు. ఒకరు ఎవరైనా గడ్డ వస్తే గానీ ఇంత కట్టి తీసుకుని ఇలా ఇలా అనాలి స్వామి. పక్క తొలగియాలి, ఇటు అనాలి, పక్క జరగమని చెప్పాలి. మాట్లాడు స్వామి, ఎవరితో మాట్లాడదు, మాట్లాడదు. కట్టె పెట్టి ఇలా అనాలి, ఇట్లా ఊపుకుంటూ బాగు. కానీ మనం మాట్లాడద్దు. 41 రోజు గట్టిగా పూజ చేస్తే నువ్వు నీకు అనుకున్నది నీకు ఇస్తాడు స్వామి. పానాలు మంచుకుంటే అన్ని మంచుకోండి స్వామి. నేను 41 రోజు చేశాను కాబట్టి నా పానం మంచుకుంది స్వామి. ఇక్కడ ఉండమన్నాడు స్వామి. శివయ్య ఎక్కడున్నాడు కాబట్టి ఇక్కడ ఉంటాను. 2 రోజులకు 3 రోజులకి ఇంటికి పంపిస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉంచాడు స్వామి. ఇంతవరకు నాకు గడివి లేదు స్వామి. ఇప్పుడు కోనేరు ఉంది కదా, కోనేరు ప్రత్యేకత ఏంటి? కోనేరు అంటే ఎవరైనా సరే భక్తులు కానీ బయట ఎవరు చెరుకులు పెద్దలైనా సరే కోనేరు ఫస్ట్ స్నానం చేస్తాం. స్నానం చేస్తే ఆ కోనేరు ఉండ శివయ్య ఫస్ట్ కోనేరు స్నానం చేసుకో. కోనేరు ఎందుకు స్వామి? ఆ కోనేరు ప్రత్యేకత చెప్పవా కొంచెం? ఆ కోనేరులో శివయ్య వచ్చి ఇటు చెట్టు పోతాడు స్వామి. చెట్టు ఇట్లా పోసి ఇటు పిండుతాడు స్వామి. ఇటు పిండం కానీ ఆ నీళ్ళలో పోసి ఆయన వెళ్ళిపోతాడు స్వామి. వెళ్ళిపోయి ముడుగురు మీద కూర్చుంటాడు స్వామి. అది పచ్చేతంగా దాంట్లో మునిగితే పానాలు మంచుకుంటే మళ్ళీ అక్కడ పైన సొరంగం ఉంది కదా స్వామి. పైన మూడుగుండం మీద ఆ మూడుగుండ మీద సొరంగం ఉంది. ఆ మూడుగుండ సొరంగంలో లావటోళ్ళైనా సన్నటోళ్ళైనా లోపలికి పోతేనే పానాలు మంచుకుంటే స్వామి. దేవుడు కొద్దిగా నీరుండే వాళ్ళు అయితే ఆ సొరంగంలో పోతే పక్క ఆయన మాట్లాడి అక్కడ పంపిస్తాడు స్వామి. పంపడు స్వామి. అంటే ఇక ఆ గుండోకి సందులోకి కంపల్సరీ పోయి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకోవాలి స్వామి, పక్క దర్శనం చేసుకోవాలి. అసలుగా ఆ గుండు మహిమ అది స్వామి. దాంట్లో ఉండ మహిమ అది. మాట్లాడతాడు ఆయన వచ్చి నేరు వచ్చి మాట్లాడతాడు. దేవుడు స్వయంగా ఒంటి మీద కూడా వస్తాడు అంటారు. ఎప్పుడైనా మీకు వచ్చిండా? మాకు వచ్చాడు స్వామి. మీకు వచ్చిండా? అంటే ఎప్పుడు వస్తాడు అని తెలవు స్వామి. కాబట్టి ఆయన వచ్చేటప్పుడు వాళ్ళంతా పులకరిస్తుంది స్వామి. పులకరిస్తుంది. ఏమైనా కాంతికి ఏమైనా కనిపిస్తుందా? అప్పుడేం కనిపిస్తాము. వాళ్ళంతా బిగుసుగా అయిపోతుంది. జర అంటే మన శక్తి ఒంటి పైనకి మనకి ఏదైనా పని చేస్తే ఒంటిపెట్టాను అని అట్లా అయిపోతుంది. ఇప్పుడు ఏమన్నా మెరుపు లెక్క దేవుడు ఏమన్నా మూడుగుళ్ళ మీద కనిపిస్తాడా? ఒకసారి కనిపిస్తాడు సార్. ఒకసారి అది కరెక్ట్ 41 రోజు చేసుకుంటే నీకు దేవుడు ఆ మెరుపు అనేది అలా చూపించేస్తాడు. అందరు చూపాడు. ఎవరికో ఒకరు చూపిస్తాడు. ఎవరికో శుభలింగం మంచిగా కాంతి లెక్క వస్తుందా? ఒక కాంతి లాగా వచ్చింది అనమాట. మరి ఎట్లంటే మన తెల్లగా పాలు పోతే ఎట్ట మెరుపు ఇంకా అంతకన్నా బంగారు ఏంటి మెరిసినట్టు బంగారు టైం మెరుస్తూ ఉంటుంది. తెల్ల మెరుస్తుంది మూడుగుండ మీద లింగం. అదే ఇంత స్వామి. అవును, చిన్నగా ఉంటుంది. మనం పోయి లోపల పోయి పాలు తేనె అన్ని తీసుకెళ్లి ఫస్ట్ పోసి క్యారగా కడిగేసి మళ్ళీ ఏ బూది రాసి దాన్ని పెట్టుకుంటే ఏమైనా కష్టాలు ఉండా బాధలు ఉండా ఏ ఉండా కాళ్ళు ఎప్పుడు ఉండా ఏళ్ళు ఎప్పుడు ఉండా మన కుటుంబం అంతా చల్లగుంటారు సార్. నువ్వు ఎక్కువ మేము ఎక్కువ కానీ మా కుటుంబం చల్లగుంటారు సార్. ఇంటికాడ అన్ని చూసుకుంటారు సార్. ఆయనే చూసుకుంటారు. శివయ్య చూసుకుంటారు. లైన్ చూసుకుంటారు. ఇప్పుడు ఆపరేషన్ బండ మీద కంపల్సరీ అలా నిద్ర చేయాలి. పక్క చేయాలి సార్. ఆరోగ్యం బాగాలేకపోతే, ఆరోగ్యం మంచిగా మంచిగా లేకపోయినా ఆపరేషన్ బండ మీద పక్క పనుకోవాలి. నిద్ర పోయాలి. ఎక్కువ ఆరోగ్యం బాగోళ్ళు పక్క బండాలి సార్. 41 రోజు బండాలి. వర్షం వచ్చినా వాన వచ్చినా తుఫాను వచ్చినా ఏది వచ్చినా బండ వదిలి పెట్టదు. చేసుకుంటే అలా పనుకోవడం వల్ల ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇప్పుడు పాదాల దగ్గర స్వామి పాదాలు స్వయంగా ఏర్పడిన పాదాలు ఇప్పుడు ఆ పాదాల దగ్గర ఏమైనా పూజలు ఏమైనా చేయాలా? చేయాలి సార్. ఎట్లా పూజ చెప్తారా మాకు? పాదాలు కాడ గంగలో స్నానం చేయాలి సార్. పోతే స్నానం చేసి వచ్చి తడిబట్టల మీద నీరు కాస్తున్నామని తడిబట్ట మీద పోయి ఫస్ట్ పాదాల గాడికి పాలు పెట్టి కడిగేసి అది పసుపు పూసేసి ఇట్లా 3 నామాలు పెట్టాలి. 3 నామాలు ఇట్లా 3 గేదెకేసి ఇక ఏళ్ళు బట్టలు ఉంటాయి కదా సార్. ఇట్లా పెట్టుకుని రావాలి. ఏది కుంకుమనా పసుపు? ఫస్ట్ ఇదంతా పసుపు రాయాలి సార్. పసుపు వేయాలి పాదాలు. పసుపు రాసిన తర్వాత కుంకుమ పెట్టాలి. ఇలా వచ్చిన తర్వాత ఇట్లా అడ్డనామాలు 3 గీయాలి. 3 గీసిన తర్వాత ఆ కొబ్బరికాయ కొట్టుకుని దీపం పెట్టుకుని దండం పెట్టుకుని అక్కడ 41 చుట్టూ తిరగాలి. 41 చుట్టూ పాదాలు తిరగాలి. రోజు పూట సాయంకాలం 2 పూటలు పూజించాలి. అట్లా పూజ చేస్తే పానాలు మంచిగా వాళ్ళకి బాగుంటారు. అన్నిటికీ శివయ్య
అన్ని ఆయనే రక్షణ. ఆయన నుంచిన జాగా అది, ఆహా. ఆయన నుంచిన జాగా. ఇప్పుడు పాదాల దగ్గర పడుకుంటారు కదా, పడుకొని ఏదో పసుపు కుంకుమ వేస్తారు, దాని గురించి మాకు చెప్పారు. కొంచెం గుమ్మడికాయలు అవి కొడతారు కదా, కొంచెం దాని గురించి చెప్పండి. సరే ఆ పూజ కదా, ఇప్పుడు పాదాలు భాగాలు ఉంటారు కదా సార్, వాళ్ళు తడబడ్డ మీద తీసుకురావాలి, తీసుకొచ్చి పాదాల ముందు పండేయాలి, పడకబెట్టి పసుపు కుంకుమ వేసి నల్ల నువ్వులు పోసి నిమ్మకాయలు పోసి ఆ నిమ్మకాయలు కోసేసి కొబ్బరికాయ కొట్టేసి లాస్ట్ గుమ్మడికాయ ఉంది కదా సార్, ఆ గుమ్మడికాయ ఎరిగిచ్చి పాదాలు పెట్టుకుని రావాలి, పెట్టుకుని రావాలి. అది కూడా జరసేపు ఇది పెట్టాలి సార్, ఇక్కడ ఈ మీద పెట్టాలి, ఈ మీద పెట్టిన తర్వాత తల మీద పెట్టాలి సార్, కొరికే పెట్టే తల మీద పెట్టే. ఇప్పుడు చెక్క ఏమో పెడతారు, చెక్క పెడతారు, చెప్పు సార్ శివయ్య పాదాలు. అప్పుడు పెట్టిన తర్వాత లాస్ట్ కి ఫస్ట్ శివయ్య పాదాలు పెట్టిన తర్వాత ఎన్ని చేస్తాం సార్, ఫస్ట్ అవి పెట్టిన తర్వాత ఇవ్వాలా, లాస్ట్ లో గుమ్మడికాయ కొడతాం సార్, గుమ్మడికాయ ముట్టించి తిప్పుతాం సార్, మంచి టూరు తిప్పుతాం, మంచి టూరు తిప్పి ఒక 5 తిప్పి ముందుకు వచ్చి కొడతాం సార్, కొట్టి ఇట్లా అది దాపంలో గుజ్జు తీసి ఇది రాస్తాం సార్, మంచిగా వేసేసి ఆ గుజ్జే తీసి ఇట్లా రాస్తాం సార్, ఇట్లా రాసి పొనికే పెడతాం సార్. పొనికే పెడితే దెయ్యం ఉండా, శక్తి ఉండా, భూతం ఉండా ఇద్దరు బాగు సార్, ఇద్దరు పట్టింది, ఇద్దరు పెడితే ఏమి లేదనుకో స్వామి, ఏదైనా దెయ్యం ఉంటేనో చెప్పేస్తాను, చెప్తాయి నేను పలానా పంపించారు, పలానా వాళ్ళు పంపించారు చెప్తారు. అట్లా కాకుండా ఏం లేదనుకో శుభయ్య వచ్చి కాపాడిపోతారు సార్, చూసిపోతాడు అంటే నీకు మాకు కాపాడతారు సార్, కాపాడతాడు, బాధ పెట్టుకోవాలి పక్కా కాపాడతారు, కంపల్సరీగా ఏం చెప్పరు కానీ కాపాడి వెళ్ళిపోతాడు. అంటే ఏమైనా దయ్యం భూతము ఏమైనా పట్టినా చేసినా కానీ అన్ని కనిపిస్తాయి, వాళ్ళే వచ్చి చెప్తారు, సార్. నేను చెప్పను సార్, నాలో ఉన్న ఆత్మ చెప్తుంది, మీకు పట్టిన ఆత్మ శివయ్యకి భయపడి ఆత్మ చెప్పి వెళ్ళిపోయింది, నాకు తొక్కుతాడని అట్లా. ఇప్పుడు మరి కొంతమంది ఇక్కడ తీసేస్తాం అది ఇదని, ఇప్పుడు అట్లా చేయడం వల్ల దేవుడు వెళ్ళిపోతాడా? ఇప్పుడు గుమ్మడికాయ కొట్టడం వల్ల వెళ్ళిపోతుందా? అది వెళ్ళిపోతాను, శక్తికి వెళ్ళిపోతుంది, శక్తికి అంత వెళ్ళిపోతుంది. లేకపోతే శివయ్య తొక్కుతాడని చెప్పి దానికి భయపడి వెళ్ళిపోతాడు, శక్తి వెళ్ళిపోతుంది సార్, గట్టిగా వెళ్ళిపోతాడు, ఇంకా రాదు. అది అట్లా ఎన్నిసార్లు చేయాలి సార్? 5 సార్లు గట్టిగా సార్. ఇప్పుడు అమావాస్య రోజు లక్షలాది మంది వస్తారు, చాలా సార్లు నేను కూడా ఒకసారి వచ్చినప్పుడు చాలా మంది కనిపించారు, మిగతా రోజుల్లో ఏముండరు, కారణం ఏంటి స్వామి? ఇక్కడ అమావాస్య రోజే దేవుడు వచ్చి ఇక్కడ వెళ్తాడు స్వామి, తెలిసాడు అంటే రామలింగేశ్వర స్వామి అమావాస్య రోజు పైన వెళ్తాడు సార్. పబ్లిక్ ఇప్పుడు మనం వెళ్తాడు కాబట్టి ఇక్కడ 5 అమావాస్యలకు వచ్చి నిద్ర చేసుకుంటే 5 అమావాస్యలకు వచ్చి నిద్ర చేసుకుంటే వచ్చిన భక్తులు గాని ఎవరికైనా గాని అందరూ మంచుకుంటారు స్వామి, పూజ మంచుకుంటుంది. ఆ రోజు ఎలాంటి శక్తులైనా సరే వెళ్ళిపోతాయి స్వామి, వెళ్ళిపోతాయి. అమావాస్య అంటేనే అంటే భయం అవుతుంది చాలా మంది, కానీ ఇక్కడికి వస్తే మాత్రం మంచిగా అవుతాం, మంచిగా అవుతాం సార్, ఎక్కువ వస్తే మంచిగా అయిపోతాం. శివయ్య దగ్గర ఇక్కడికి వచ్చి పట్టుకొస్తారు స్వామి, వెళ్ళి పట్టుకొచ్చి మళ్ళీ పండేస్తారు. అప్పుడు లేదా ఇట్లా పట్టుకురాగాల శివయ్య ఒంటి మీదకి వచ్చి పండే గాలి పాదాలు పెట్టి ఏం చేస్తే శివయ్య అమావాస్య రోజు గట్టిగా ఉంటాడు ఒంటి మీద, ఇక్కడ గట్టిగా ఉంది, బలం ఉంది సార్, ఇక్కడ దేవుని బలం ఉంది. పబ్లిక్ గారు ఏ కష్టం లేదు, శిశువు అంటే అట్లా వెళ్ళిపోతాయి. ఆ రోజు రావాలి, వచ్చి నిద్ర చేయాలి. ఆ రోజు కొన్ని కోట్ల మంది వస్తారు సార్, చాలా మంది వస్తారు, కొన్ని కోట్ల మంది వచ్చి ఇక్కడ దేవుని మొక్కుని ఇలాంటి దేవుడు చేసుకుని పోతారు సార్. ఒక అడుగు లేట్ అయినా సరే నిమ్మలంగా పోతారు సార్. ఆ రోజు మూడుగుండ పోయి దర్శనం చేసుకుని నిమ్మలంగా పోతారు సార్. మూడుగుండ దర్శనం ఆ రోజు కంపల్సరీ చేసుకోవాలి సార్. చేసుకోవాలి అనుకో ఇక వచ్చిన ప్రయోజనం ఉండదు, అడిగి లేట్ అయినా సరే 3 గుళ్ళు పక్క చేసుకోవాలి సార్ అసలు, ఎందుకంటే స్వయంగా ఆయన ఏర్పడింది. శివయ్య ఉండే జాగా అది 3 గుళ్ళు చేసుకుంటే నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ పిల్లలకైనా వాళ్ళ పిల్లలకైనా అందరికి కుటుంబం అంతా మంచిగా చూస్తారు. ఇప్పుడు లోపల గర్భగుడిలో ఒక ఈ లింగం ఉంది కదా, అది పగిలింది కారణం ఏంది? వచ్చి ఆ గుహలో కూర్చున్నాడు, గుహలో కూర్చొని ఒక లింగాన్ని తెచ్చుకున్నాడు పరశురామ స్వామి. పూజ చేస్తే లింగం పెరుగుతుంది కానీ పెద్దగా అవుతుంది కానీ దేవుడు దర్శనం రావట్లేదు. ఇంకా
బాబు వచ్చి గొర్రెల పెట్టి వేసాడు సార్. గొడ్డలతోడు కొట్టిండు లింగాన్ని. ఆ, దేవుడు ప్రత్యక్షమైంది. పైన 3 గుండ్లు దిగాడు సార్. 3 గుండ్లు ఉన్నాయా? ఆ, అక్కడ కూర్చోడు సార్. అక్కడ కూర్చున్నాడు. ఆ, అక్కడ ఒక లింగం ఉన్నది. ఆ, ఈ ఆత్మలింగం ఆ? ముద్దరామలింగం అంటారు. సార్. చాలా మంది అన్నారు ముద్దరామలింగేశ్వరం సార్. ఆ, ఇప్పుడు ఈ స్వామిని ఏమంటారు? లోపల పలిగి లింగాన్ని. ఫ్రెండ్స్, ఆయన అనుభవాలు, శ్రీ జడ రామలింగేశ్వర స్వామితో ఉన్న అనుభవాలు మీరు కూడా ఈ స్వామివారి దగ్గరికి రండి, నమ్మండి. ఆ స్వామిని అమావాస్య రోజు దర్శించుకోండి. మీ కోరికలు తప్పకుండా తీరుతాయి. ఓం నమో భగవతే రామలింగాయ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.